రేపటి నుండి మార్చి 1 నుండి పట్టణాల్లో మహిళలకు చీరల పంపిణీ. సంక్రాంతిలోపు గ్రామాల్లో పంపిణీ పూర్తి. మంత్రి సీతక్క కీలక ప్రకటన. పట్టణాల్లో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మందికి చీరల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటికే గ్రామాల్లో 50 లక్షల మందికి ఇచ్చామని, మిగిలిన 15 లక్షల మందికి కూడా సంక్రాంతిలోపు అందజేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని, ఇప్పటివరకు 250 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో సభ్యురాలికి 22,300 చొప్పున వెచ్చించి నిర్వహణ, వంటల తయారీపై శిక్షణ ఇప్పించామని అన్నారు. మేడారంలోని బొంగు చికెన్ స్టాల్ను మహిళలు కేటాయించాం. బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించిన మేడారంలో 500 చికెన్ షాపులు అయితే ఏర్పాటు చేస్తాం. ప్రతి మండల సమైక్యకు బస్సులు అందిస్తాం. స్వయం సహాయక సంఘాల బృందాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే పేదలకు రుణాలు ఇస్తాం అని సీతక్క తెలిపారు. అంతకుముందు సభ్యులు కల్వంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా బాలు నాయక్, పాయల్ శంకరు, పాలవాయి హరీష్ తదితరులు మాట్లాడారు. మహిళా శక్తి క్యాంటీన్లను పెంచాలని, చీరలను త్వరితగతిన పంపిణీ చేయాలని, మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ సామాగ్రి హాస్టల్కి సరఫరా చేయాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఏదేమైనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మార్చి 1 నుంచి పట్టణాల్లో మహిళలకైతే ఇవన్నీ పంపిణీ చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.